ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు, బలవంతుడు, యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్యంకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట ప్రైజ్ ద లార్డ్. ఒకనొకసారి ఇశ్రాయేలీయుడైనటువంటి ఒకని జీవితంలో ఒక విషయం ఎదురుపడుతుంది, ఒక సంఘటన జరుగుతుంది. అదేమిటో మనం చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 11 వచనాల నుంచి 13 వచనం వరకు. ఆ మనుషులు యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవ్వనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, దేవుని సేవ చేసేటువంటి, మీకు అర్థం కావాలంటే ఒక పాస్టరు, మీకు అర్థం కావటానికి చెప్తా ఉన్నా, ఒక పాస్టరు ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి ఒకానొక ఆయనకి యాజకుడుగా, అంటే పాస్టర్గా ఉండటానికి ఆ ఇంటికి పాస్టర్గా ఉండటానికి సమ్మతిస్తాడు. అంటే ఆయన చేసే పని ఏమీ లేదు, దేవుని గురించి చెప్పటం, దేవుని గురించి వాళ్ళ కుటుంబంలో దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో తెలియజేసి ఆ కుటుంబాన్ని దేవుని సన్మార్గంలో నడిపించడం. ఇదే ఈ సేవకుని పని. ఆ ఇంటి యజమానుడు కూడా ఈ సేవకుడిని ఏం చేస్తాడంటే బలవంతం చేసి నువ్వు నా ఇంట్లో ఉండు, నువ్వు నా ఇంట్లో ఉంటే నీకు రోజు తిండి పెట్టి, సంవత్సరానికి ఒక జత బట్టలు ఇచ్చి, నిన్ను నేను గొప్పగా చూసుకుంటా, కాబట్టి నువ్వు నా ఇంట్లోనే ఉండి నాకు, నా కుటుంబానికి సేవ చేయి, దేవుని గురించి నాకు చెప్పి దేవుని మార్గంలో నన్ను నడిపించు. ఈ రీతిగా మాట్లాడుకుంటాడు ఆ లేవీయుడితోటి. ఈ లేవీయులు మాత్రమే ఆ రోజుల్లో దేవుని యాజక సేవ చేయడానికి అర్హత పొందుకున్న వాళ్ళు దేవుని చేత. అందుకని ఈ ఇశ్రాయేలీయుడు ఏం చేస్తాడంటే ఈ లేవీయుడిని పిలిచి ఇలాగ మాట్లాడుకొని ఆ ఇంట్లోనే ఉంచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఇశ్రాయేలీయుడు ఏమని అనుకుంటాడంటే 13వ వచనంలో రాయబడి ఉన్నది, అంతటా మీకా లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. అంటే యాజకుడు, పాస్టరు నా ఇంట్లో ఉంటే దేవుడు నాకు మేలు చేస్తాడు. నాకు తెలుసు ఆ విషయం. దేవుడు నాకు మేలు జరిగిస్తాడు. ఎందుకంటే ఇంట్లో ఉన్నది దేవుడు ఆశీర్వదించినటువంటి మనుష్యుడు. ఈ లేవీయులకి యాజక సేవ దేవుని చేత అనుగ్రహించబడ్డది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి దేవుని సేవ చేస్తా అంటే లేదు, దేవుడు ఒప్పుకోలే. ఆ రోజుల్లో లేవీయులకు మాత్రమే యాజక సేవ అనుగ్రహించబడ్డది. ఈ రోజుల్లో కూడా దేవుని సేవ, దేవుని అభిషేకము ఎవరికైతే ఉంటుందో, దేవుని చేత ఎవరైతే ఏర్పాటు చేయబడి ఉన్నదో వారికి మాత్రమే ఉన్నది. వారికి మాత్రమే దేవుని సేవ చేసేటువంటి అర్హత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అర్హతని దేవుని కృప చేత నేను పొందుకున్నా. నేను నేను చెప్పకూడదు, కానీ ఆయన అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఇక్కడ ఒక మనిషి ఉండడు కదా అని చెప్పటానికి వీలు లేని సందర్భం అది. ఆ సందర్భంలో ఆయన నన్ను గుర్తించి నాకు ఈ సేవ అప్పచెప్పాడు. అప్పుడు నేను లేను, ఆయన నన్ను గుర్తించిండు, ఈడొకడు ఉన్నాడు అని గుర్తించి నాకు ఈ బాధ్యతను అప్పచెప్పాడు. కాబట్టి నేను
అన్నీ వదిలిపెట్టుకొని బైబిల్ ముందు పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి ఈ సేవను చేస్తా ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. ఇప్పటికీ కూడా అదే దేవుని పద్ధతి కొనసాగుతా ఉందా? ఇక ఈ లేవీయుడు ఆ ఇశ్రాయేలీయుని ఇంట్లో ఉండి దేవుని గూర్చినటువంటి ఆ క్రమం అంతా నడిపించుకుంటా పోతా ఉన్నాడు. ఇలాగనే పోతా ఉన్నటువంటి ఈ క్రమంలోనే రోజులు గడుస్తుంది, నెలలు గడుస్తా ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. కొద్ది రోజులకి దేవుని ప్రజలు ఆ ఇంటికి వస్తారు. ఈ మీకా అనేటువంటి ఇశ్రాయేలీయుడు ఉన్నాడు కదా, ఆ ఇంటికి వస్తారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఒక మంచి మాట మాట్లాడతారు ఇశ్రాయేలీయులు. ఏ మాట అంటే 19వ వచనంలో ఉంది. 19వ వచనంలో ఇప్పుడు ఈ వచనానికి భిన్నంగా కనపడతా ఉంది. దేవుని మాట చెప్తే ఆశీర్వాదం వస్తుంది అనే విషయం పక్కకు పోయి అసలు ఈ మాటలు వినటానికి కూడా దేవుని ప్రజలే హృదయాలని వంచనటువంటి స్థితి. ఇంకా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇశ్రాయేలీయుడు అంటా ఉన్నాడు, ఇప్పుడు నాకు తెలిసి వచ్చినటువంటి విషయం ఏమిటంటే ఈ లేవీయుడు నా ఇంట్లో ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నాకు తెలిసేది, నాకు ఎరికే ఈ సేవకుడు కనుక నా ఇంట్లో ఉంటే నేను ఖచ్చితంగా దీవించబడతా. ఎందుకంటే అక్కడ ఉన్నది దీవించబడినటువంటి మనుషుడు. చూపించబడినోడు కనుక వస్తే వద్దురా నాయన, వాడు వస్తే వాడు అంబడి మొత్తం పేడ పెట్టుకొని వస్తాడు, మొత్తం వాడు ఉన్నాడంటే పేడ అంబడే ఉన్నట్లు, వాడిని రాని వద్దని చెప్పనని ఈ శాపాలు, ఈ పేడలు ఉండవు ఎవరైతే ఉంటారో వాళ్ళని దరిదాపులకు కూడా రానిరు. అలాగని ఈ ఆశీర్వదించబడినటువంటి మనుషుడు అక్కడ ఉంటే ఆడేం జరుగుతుంది అంటే దేవుని ఆశీర్వాదము వారి మీదకి వచ్చి ఉంటది. ఇప్పుడు దేవుని లేఖనాలని సత్యమైనటువంటి దేవుని లేఖనాలతో పాటు ఆ సేవకుడు ఆ ఇంట్లో ఉంటే వచ్చేటువంటి దేవుని ఆశీర్వాదాలే కనపడటం అరుదు. దేవుని సేవకుడు కనుక ఆడుంటే స్వస్థత కలుగుతుంది. మొదట దేవుని మార్గము స్పష్టంగా మనకే కనపడుతుంది. మరి ఇప్పుడు దాకా ఇవన్నీ స్పష్టంగా కనపడలేదా అంటే అరిచేతిలో గీతలు ఎలా కనపడతాయో అలాగే కనపడితే అరిచేతిని చూసినట్లుగా అక్కడ జరిగేటువంటి విషయాలను కూడా పట్టి చూస్తే కనపడుతుంది మీకు. ఉన్నదంటే ఉన్నదని కాదు, అక్కడ జరిగేటువంటి అక్కడ ఉన్నటువంటి ఆడ వేళ్ళూనికి పోయినాయి అని చెప్పని అంటారు కదా, అంటే భూమిలోకి పారుకుపోయినాయి అని చెప్పని అంటారు కదా. అట్లాగా ఆడ ఏమేం పద్ధతులు ఉన్నాయో అవి ఎంతగా లోపలికి పోయి ఉన్నాయో వాటిని ఒకసారి లోపలికి పోయి చూడండి. అంటే అసలు ఆ సంఘంలో ఏం జరుగుతుంది అనేది పూర్తిగా విచారించి పూర్తిగా తెలుసుకొని ఆలోచన చేస్తే అప్పుడు తెలిసిపోతుంది దేవుందా కాదా అని. దేవుని మార్గాన్ని బోధించేటువంటి అసలైనటువంటి సేవకులు చాలా తక్కువ. ఈ అసలైనటువంటి సేవకుల్లో దేవుని సేవకులను మనం ఆశ్రయించినట్లయితే మనకి దేవుని మార్గము స్పష్టంగా కనపడటంతో పాటుగా మనకు ఆశీర్వాదం అనేది వస్తుంది. ఎందుకంటే సేవకుడు దేవుని చేత అభిషేకించబడినటువంటి మనుషుడు. ఈ మనుషుడు మన ఇంటిలో మన వెంబడే ఉంటే మనకి నెమ్మది కలుగుతుంది. ఇశ్రాయేలీలందరూ కూడా ఈ వాళ్ళ మార్గ మధ్యంలో ఈ యాజకుడు ఉన్నటువంటి ఈ మీకా ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 19వ వచనం,
వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివి గాను యాజకుడవు గాను ఉండుము. ఒకని ఇంటి వారికే యాజకుడవై ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవై ఉండుట మంచిదా అని అడిగిరి. యాజకుడిని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా దేవుని మార్గాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని తెలుసుకోవాలని, పొందుకోవాలని ఉంటది కదా. మరి దేవుని ప్రజలైనటువంటి వాళ్ళకి మీకు కూడా అప్పుడప్పుడు అనిపించవచ్చు. పవిత్ర లేఖనాల్లో ఒకటి ఉంటే కనపడేది ఒకటి ఉంటుంది. అసలు పవిత్రమైన లేఖనానికి తగ్గటువంటి వాక్యము ఎక్కడ దొరుకుతుందని, ఆ ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందని. ఎప్పుడు ఇదే నా జీవితం, ఏ మాత్రం కూడా హెచ్చించబడటం, దీవించబడటం, జీవితము డెవలప్ కావటం అనేది లేదు ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఇశ్రాయేలీయులు కూడా ఆ అభివృద్ధి అనేది లేక ఉన్నట్లున్నారు. సేవకుడిని ఎప్పుడైతే చూశారో ఈ నోరు మూసుకొని మా వెంబడరా గట్టిగా చెప్తా ఉన్నారు. ఆ సేవకునితో ఏమంటా ఉన్నారంటే, నీ చెయ్యి నీ నోరు మీద పెట్టుకో, నీ చెయ్యి నీ నోటి మీద పెట్టుకొని మా వెంబడరా. ఎందుకని అడుగుతాయేమో, ఈ ఒక్కింటికే యాజకుడుగా ఉండటం నీకు మంచిదా, లేదా కొద్ది మంది ప్రజలకి, అంటే ఒక జనానికి లక్షల మంది జనాలకి యాజకుడుగా ఉండటం నీకు మంచిదా? ఆలోచించి కాబట్టి మా వెంబడరా, నేను తీసుకుపోతాం, ఇంతకు మించి మంచిగా నిన్ను చూసుకుంటాం. నువ్వు మాకు దేవుని సన్మార్గాన్ని బోధించి మాకు యాజకుడు అయి ఉండు. ఆ ప్రవక్త హుషారుగా గంతులు వేసుకొని పోతాడు వాళ్ళంబడి. ఎందుకంటే ఈ దేవుని వాక్యము మొదటగా దేవుంది. అందరూ దేవుంది అని చెప్తారు. దేవుని అసలైనటువంటి వాక్యంలో ఏముంటదంటే, మన పాపాలను కడిగేసేటువంటి శక్తి ఉంటుంది. అలాగే మన జీవితాలకు నెమ్మదిని కలగజేసేటువంటి రోజులను అనుగ్రహిస్తుంది. యాజకుడు వచ్చి నిలబడ్డా ఇంట్లో, ఒక్కొక్క సమస్య పక్కకు పోయి ఈరోజు రేపు ఎల్లుండి ఏమవుతుందంటే నెమ్మది క్రమక్రమంగా మన మీదకు వచ్చి నిలబడుతుంది. దేవుని నెమ్మది, సమస్యలన్నీ తొలగిపోయి నెమ్మదిగా జీవితము కొనసాగటం అనేది మనం చూస్తాం. యాజకుడిని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొని పోతారు. ఈ గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాలను మనము దేవుని చేత వింటా ఉన్నాం. దేవుని చేత అపోస్తలుడు అయినటువంటి పౌలు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అపోస్తల కార్యము 14-15 వచనంలో ఇలాగున్నది, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల వర్లమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అన్నలారా, మేము ఇదిగో మాకు చొక్కా ఉంది, చూడండి చొక్కా ఉంది. ఈ చొక్కా లేకపోతే మీరు అనుకున్నట్లు మేము దేవతలు. చొక్కా ఉంది కదా, మరి మీతో పాటే ఈ వాక్యాన్ని చెప్పమని దేవుడు మాకు చెప్తే ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి మీతో మేము సమానం. ఈ చెప్పేటువంటి వాక్యము జీవము కలిగిన దేవుంది. ఆ జీవము కలిగిన దేవుని స్వార్థని మీకు ప్రకటిస్తా ఉన్నాం. మీరు దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరిగినటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే గుంజుకుపోతా ఉన్నారు, లాక్కొని పోతా ఉన్నారు. ఒక ఇంట్లో ఉన్నాడు, అక్కడికి ఆ ఇంటి యజమానుడు ఆ సేవకునితో మాట్లాడుకొని సంతకం పెట్టించుకొని ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు ఆ ఇంటి యజమానుడు. వాళ్ళందరూ వచ్చి లేదు అని చెప్పనని చేయబెట్టుకొని లాక్కొని పోతా ఉన్నారు.
జీవము కలిగినటువంటి దేవుని స్వార్థని మీకు ప్రకటిస్తా ఉన్నాం. మీరు దేవుని వైపు తిరగండి. ఈరోజు దేవుడు మనకు చెప్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే, ఆయన ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానము, ఈ స్వార్థలో మీరు నిలబడి ఉన్నారు. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 4:11. జ్ఞాన మార్గమును నేను మీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. ఈ రోజున మన వాగ్దానము, మన దేవునిది, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. ఈ పౌలు గారు అక్కడ ఉన్నటువంటి మీకా అనే ఇంటి యజమానుడు ఏర్పరచుకొని నిలుపుకున్నటువంటి ఆ యాజకుడు ఉన్నాడు కదా, లేవీయుడు, వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తా ఉన్నారంటే యథార్థ మార్గంలో నడవమని వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. ఆమేన్. ఈ వాక్యము జీవము కలిగిన దేవునిది, ఆశీర్వదించబడతాం. మీకా అంటా ఉన్నాడు, ఆ ఇంటి యజమానుడు, నాకు తెలుసు యాజకుడు నా ఇంట్లో ఉన్నాడంటే దేవుడు నాకు మేలు చేస్తాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మేము మీకు ప్రకటిస్తా ఉన్నాం. ఈ ప్రకటించబడినటువంటి వాక్యము యథార్థ మార్గములో నడిపించేది. నడిపించటమే కాదు, మీ మీద ఉన్నటువంటి శాపాలు, మీ మీద ఉన్నటువంటి లేని స్థితి, మీ మీద ఉన్నటువంటి కంటితో చూసి నిర్ణయం తీసుకునేటువంటి అజ్ఞానము, వీటినన్నిటిని కూడా పారద్రోలుతుంది ఈ యథార్థ మార్గము. ఈ జీవము కలిగిన దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, చూసి నిర్ణయాలు తీసుకునేటువంటి ఈ తెలివి తక్కువ తన ఉంది కదా, దీనిని కొట్టేస్తుంది. శాపాలు ఉన్నాయి కదా, తరిమి కొడుతుంది. లేని స్థితి ఉన్నది కదా, రామన్న కానీ ఆ లేని స్థితి రాదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. జీవము కలిగినటువంటి ఆయన వాక్యము మన జీవితాల్లో ఉన్నది. కాబట్టి మన జీవితాలలో ఆయన వాక్యము ఉన్నన్ని రోజులు దీవించబడతాం. మనం ఉన్నది యథార్థ మార్గంలో, దేవుని మార్గంలో. ఆమేన్. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ఆకాశము, భూమికి, సముద్రము అందున్నటువంటి సమస్తమునకు సృష్టికర్తవై ఉండి సృష్టిని నీ వాక్కు చేత నడిపించుచు ఉన్న పరలోకపు తండ్రి, నీ వాక్కునిచ్చి లోకములో నుంచి వేరుపరచబడినటువంటి నీ ప్రజలను, నీ పరిశుద్ధ స్వాస్థ్యమైనటువంటి నీ బిడ్డలను దర్శించి నీ వాక్కు చేత తండ్రి అభిషేకించమని, నీ పరలోకపు జ్ఞాన వివేకము చేత నీ బిడ్డలను నింపమని, నీ సన్మార్గం అంటున్నటువంటి నీ వారమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీ పరలోకపు కృప చేత నింపి దీవించి ఆశీర్వదించమని, ప్రతి శాపమును, బలహీనతను, అజ్ఞానమును నీ కృప వాక్యములో కొట్టివేసి మాకు అనుదినము తోడయ్యండి. నీ వాక్యపు నీడలో తండ్రి వర్తిల్ల చేసి, నీ వాక్యపు వెలుగులో మమ్మను తండ్రి ఆకాశ నక్షత్రముల వలె వెలిగించమని, నిరంతరము కూడా ప్రకాశించినట్లు నీ పరలోకపు కృపను మా మీద, నీ మందిరం మీద కుమ్మరింపచేయమని ఈ మనవులు నీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి మా రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.